వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ సమావేశాలకు ఎగ్గొట్టేందుకు జగన్ సాకులు. వైసీపీ శవ రాజకీయాలు చేస్తున్న మంత్రి కొల్లు. మైదుకూరులో సంతను పునఃప్రారంభించిన పుట్ట సుధాకర్ యాదవ్. గత ప్రభుత్వం గాలికి వదిలేస్తుందన్న ఎమ్మెల్యే. భద్రాద్రి జిల్లా గుమ్మడివలిని ముంచెత్తిన పెద్దవాగు ప్రాజెక్టు నీరు. వరద బాధితుల్లో ధైర్యం నింపుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణ. రెండు కుటుంబాల్లో విషాదం మిగిల్చిన మట్టి మాఫియా. కొల్లూరు వద్ద మట్టి తీసిన గుంతలో పడిన ఇద్దరు వ్యక్తులు. మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి. వరంగల్ తహసీల్దార్ ఆఫీసు వద్ద ముదిరాజులు ఆందోళన. ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాలు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. మాజీ సీఎం జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర మైన్స్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టేందుకు వినుకొండ ఘటనను ఆయన సాకుగా చూపిస్తున్నారని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎద్దేవా చేశారు. జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఏం వస్తుంది? ఘటనపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కొల్లు సవాల్ విసిరారు. గతంలో వ్యక్తిగత తగాదాలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ మైండ్ ఉండి మాట్లాడుతున్నారో, మైండ్ లేకుండా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. జగన్ ఓ గజనిలా మారిపోయారని మంత్రి కొల్లు విమర్శించారు. కేసులు వ్యక్తిగతంగా వాళ్ళ మీద చేసినటువంటి దాడుల మీద వాళ్ళు హత్య జరిగితే అదేదో ప్రభుత్వ హత్యలాగా మసిపూసి మారేడు కాల్చాలని ముఖ్యమంత్రి చేస్తాడు. 11 రోజులు ఇవాళ నువ్వు అక్కడ వచ్చి రాజకీయం చేయడం కోసం ఏదో మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా మైండ్ నుండి మాట్లాడుతున్నావో మైండ్ పోయి మాట్లాడుతున్నావో అర్థం కాదు. రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి? రాష్ట్రపతి పాలన మీ టైంలో పల్నాడులో జరిగినటువంటి హత్యాకాండాలు తెలియదా? మా అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించినటువంటి సందర్భాలు లేవా? రాష్ట్రంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గుంటూరు జిల్లా వెళ్ళడానికి వెళ్తే తాళ్ళు కట్టేశారు మీరు గేట్లకి. ఇవాళ మిమ్మల్ని వెళ్ళమన్నాం స్వేచ్ఛగా. ప్రజాస్వామ్యంలో ఎవరో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడితే మటుకి ఎవరు కూడా హర్షించరు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ స్క్రిప్ట్ ఇస్తే రాసుకుని మాట్లాడే వ్యక్తివి నువ్వు. దానికి నిన్న జరిగినటువంటి సందర్భం చూసాం. ఒక విలేకరి అడిగినటువంటి సమాధానానికి నువ్వు చెప్తున్నది మర్చిపోయి ఫ్లోకి అడ్డం పడ్డావు. నువ్వు ఒక గజనీలాగా మారిపోయావు. ఆల్రెడీ 5 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు గజనీ అయిపోయావు. ఇక దాంట్లో వేరే ఆలోచన లేదు, ఇంకా మైండ్ లేదు. ఎవడో ఏదో చెప్తారు, వెళ్ళి ఏదో చేయాలి. కడప జిల్లా మైదుకూరు సంతను గత ప్రభుత్వ నాయకులు గాలికి వదిలేశారని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ విమర్శించారు. రాయలసీమకే ఈ సంత తలమానికమన్నారాయన. అనాలోచిత విధానాలతో ప్రజల భద్రతను గత సర్కార్ గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. వైసీపీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం మైదుకూరుకు 4 కిలోమీటర్ల దూరంలో సంత ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అన్నారు. సంతను మైదుకూరులో తిరిగి ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్ట మాట్లాడారు. మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట వేసి పరిపాలన కొనసాగిస్తామని చెప్పారు. చాలా మంది వచ్చి అడిగేప్పుడు నేను పరిశీలించిన తర్వాత ఇది చాలా అన్యాయము. వాళ్ళ స్వార్థం కోసం ఈ సంతం చేసి అక్కడ పెట్టడం జరిగింది. దానికోసం ఫస్ట్ అజెండాలోనే మైదుకూరు మన మున్సిపాలిటీ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ అజెండాలోనే సంతను ఖచ్చితంగా మాట చెప్పిన ప్రకారం మళ్ళీ పాత ప్లేస్కి తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. అందరూ ఆమోదించింది. ఎవరైనా వ్యతిరేకించకుండా ఖచ్చితంగా మంచి పని అని చెప్పి ఆమోదించినారు. దాని మూలంగా ఈరోజు సంత వచ్చింది. సంత ఇంతకుముందు నాయకులు ఏదో ట్రాఫిక్ ఇబ్బంది ఈ ఊళ్ళో ఉంటే చాలా అందరికి ఇబ్బంది ఉందని చెప్పి దూరంగా చెప్పడం జరిగింది. ఆదాయం కూడా తగ్గిపోయింది. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ తీవ్ర విమర్శలు చేశారు. పొదలకూరులో అక్రమ లేఅవుట్లు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ లేఅవుట్లకు సంబంధించి ఆధారాలతో సహా అన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఏ ప్రభుత్వంలో ఇవన్నీ పట్టుకులా వెలిశాయో అందరికీ తెలుసునని కాకాని చెప్పారు. అక్రమ లేఅవుట్లు ఉన్నాయి, వాటి మీద చర్యలు తీసుకోవాలా అది ఇది అని చెప్పి చాలా గంభీరమైనటువంటి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. చూశాను నేను. గతంలోనే చెప్పాం, పొదలకూరు మండలానికి సంబంధించి ఆధారాలతో సహా మీకు అన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు నివేదికలు సమర్పించారు.
సమర్పించినటువంటి నివేదికలన్నీ ఉన్నాయి. పొదలకూరులో ఉన్నటువంటి అక్రమ లేఅవుట్ల వివరాలు సోమిరెడ్డి మంత్రిగా వెలగబెట్టినప్పుడు జరిగినటువంటి అక్రమ లేఅవుట్ల వివరాలన్నీ కూడా అధికారులు 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చారు, విచారణ జరిగింది అంటే అప్పుడు ఎవరున్నారు అని అడిగాడు. పిచ్చోడా, ఎప్పుడైనా విచారణ జరిగేది గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటి మీద విచారణ జరుగుతుంది. కాబట్టి 2019లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అక్రమాల మీద విచారణ జరిపి అధికారులు నివేదిక ఇస్తే దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలతో మీడియాకి చెప్పాం. ఆ రోజు దానికి సంబంధించి మొత్తం 40 లేఅవుట్లు అయితే ఉన్నాయో 40 లేఅవుట్లు కూడా అక్రమ లేఅవుట్ల కింద. పెద్దవాగు ప్రాజెక్టు వరదలో ఇల్లు కొట్టుకుపోయి నిరాశ్రయులైన పలు కుటుంబాలకు ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి వద్ద పెద్దవాగు ప్రాజెక్టు వరద నీరు గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో గ్రామస్తులు మైదాన ప్రాంతానికి తరలి వెళ్లారు. ఆకలితో అలమటిస్తున్న వరద బాధితులకు గుమ్మడివల్లిలో స్థానికులతో కలిసి అన్నదానం నిర్వహించారు. వరద బాధితులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. భారీ వర్షాలు, వరదలకు రోడ్లు తెగిపోవడంతో ఆటోలు కాలినడకన వెళ్లి బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. కొత్త ఫ్లోర్ వేసేయండి, అది డ్యామేజ్ కింద చేసుకోండి. వరదలతో దెబ్బతిన్న మంచిర్యాల జిల్లా కడెం ప్రాజెక్టుకు 2 ఏళ్లుగా మరమ్మతులు లేవని లక్షెట్టిపేట కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ప్రేమసాగర్ రావు, వెడ్మ బొజ్జు వరద గేట్లు, మోటార్లు, ఇతర విడిభాగాలు అమర్చేలా చేశారన్నారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులకు కృషి చేసిన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు ప్రజల తరపున వారు ధన్యవాదాలు తెలిపారు. కడెం ప్రాజెక్టు సిద్ధమైందన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో వరద నీరు చేరుతుందన్నారు. ప్రాజెక్టు నీటి మట్టం పెరగడంతో ఆదివారం నీటిని విడుదల చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. మా ప్రేమసాగర్ రావు గారితో ఇద్దరు కలిసి చేసినటువంటి కృషి, మరి మా లక్షపేట మండల రైతాంగం, రాజీపూర్ రైతాంగం, గండపల్లి రైతాంగం ఎన్నడూ మర్చిపోయినటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి కార్యక్రమం. దాదాపు 9,64,00,000 రూపాయలు దానికి శాంక్షన్ చేపించి సీఎం దగ్గర కూర్చొని ఈ యొక్క పనులు చేపట్టడం జరిగింది. మరి దీంతో రైతులు ఇవాళ రేపు కొనుక్కునే వాళ్ళకు కావాల్సినంత వాటర్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరియు మొన్న జరిగినటువంటి 2 లక్షల రుణమాఫీ మరియు ₹1,00,000 మాఫీ, రుణమాఫీ అనేది చాలా రైతులు ఆనందంగా ఉన్నారు. మరి దానికి తోడు పంటలు కూడా మంచిగా పండటానికి ఒక కార్యక్రమం చేపడుతున్నారు. మరి దీనికి మా ప్రేమసాగర్ రావు గారు మరియు వెల్మ బొజ్జు గారు కూడా మేము మా లక్షపేట మండలం తరఫున, హాజీపూర్, జండపల్లి మండలం, మా మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి వెల్మ బొజ్జు గారు కూడా మా అసెంబ్లీలో కూడా మరొక 3 వైట్ పేపర్స్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకి కూడా ఒక అవగాహన రావాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి అందరూ అవగాహన చేసుకుంటే రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఆ యాక్టివిటీని కూడా చేపట్టడం జరుగుతుంది. మేము కూడా ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్న మా ఎంపీలు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు వారధిగా పనిచేస్తున్న వాళ్ళందరి మీద చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత ఉందని చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తు చేయడం జరిగింది. ఆ బాధ్యతని మేము అందరం కూడా స్వీకరించి మరి రాష్ట్రానికి, కేంద్రానికి ఒక చక్కనైనటువంటి పద్ధతిలో ప్రతి ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా రాష్ట్రానికి తీసుకొని వచ్చే క్రమంలో మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర బడ్జెట్కి సంబంధించి రాష్ట్రానికి ఏ సమస్యలు, ఏ డిపార్ట్మెంట్స్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. బడ్జెట్ రూపంలో ఏవేవైతే మన రాష్ట్రానికి రోడ్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి, ఏవేవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేశారు. రేపు బడ్జెట్లోనే మీరు చూస్తారు అది ఏ రకంగా ఉంటున్నారు. లేకపోతే ముందు వీళ్ళు కూడా మాట్లాడాల్సి ఉన్నాయి, మాట్లాడిస్తే ఇంకా అలాగే క్వశ్చన్స్కి వెళ్దాం.
ఎస్ 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 చాలా చక్కనైనటువంటి పాయింట్ చెప్పారు. గత 5 సంవత్సరాల్లో కూడా ఆర్థికంగా ఎక్కడ నష్టపోయామనంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా దానికి సరి సమానమైనటువంటి నిధులు కానీ లేకపోతే స్టేట్ తాలూకా పార్ట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే ఆ నిధులు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క స్కీమ్ కూడా సక్రమంగా వినియోగించుకోలేదు. అంటే రాష్ట్రం తాలూకా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా కేంద్రం ఒక పథకం కింద ఇస్తే దాన్ని దారి మళ్లించి వాళ్ళు అవినీతి చేసే క్రమంలోనే చేశారు తప్ప ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ తాలూకా మ్యాచింగ్ ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా సరిగ్గా పెట్టలేదు. అవన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చాయి. కానీ ఇప్పుడు ఎలా చేస్తామన్న దానికి ఒకటి మన దగ్గర ఎంతవరకు ఈరోజు నిధులు ఉన్నాయో మనం మ్యాక్సిమం బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాచింగ్ గ్రాంట్ కానీ స్టేట్ కాంట్రిబ్యూషన్ కానీ ఇస్తాం. కానీ మేము కూడా రిక్వెస్ట్ చేశాం, ఈరోజు బ్యాక్వర్డ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అలాగే ప్రకాశం జిల్లాలు అలాంటి ప్రదేశాల్లో అదనంగా మీరు కూడా మ్యాచింగ్ గ్రాంట్ వచ్చినప్పుడు కాస్త వెసులుబాటు కల్పించి కేంద్రం నుంచి మాకు నిధులు ఇవ్వడంలో కాస్త సహాయ సహకారాలు అందించాలని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా పాజిటివ్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇది అయిపోయింది. మైక్రోసాఫ్ట్ ఇష్యూ షార్ట్ అవుట్ అయిపోయినట్టు. మరి సివిల్ ఏవియేషన్కి సంబంధించి నిన్ననే మీరు అందరూ కూడా చూశారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ తాలూకా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మీద పెద్ద బాధ్యత పెట్టారని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలో వ్యవస్థలను మార్చాలని తనకు సీఎం చెప్పారన్నారు. అన్నిటినీ గాడిలో పెడుతున్నామని, లడ్డూ నాణ్యత పెంచామని, శానిటేషన్ కూడా పెంచినట్లు ఈవో తెలిపారు. క్షేత్రస్థాయిలో చాలా లోపాలు ఉన్నాయని శ్యామలరావు అన్నారు. సర్వదర్శనం భక్తులకు భోజనం, పాలు సరఫరా చేయడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని ఈవో వెల్లడించారు. క్వాలిటీలో రాజీ లేకుండా అన్నప్రసాదం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వంటశాలను ఆధునీకరించవలసిన అవసరం ఉందని ఈవో అన్నారు. దళారుల మీద దృష్టి పెట్టామని, పాత కేసులున్న వారిని గమనిస్తున్నామన్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఈమెయిల్స్ మల్టిపుల్ సేమ్ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి బుక్ చేయడం ఒకటి, మొబైల్ నెంబర్ యూజ్ చేసి బుక్ చేయడం ఒకటి, ఇవన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. దీని తర్వాత దీనికన్నా మెరుగైన సొల్యూషన్ ఏంటంటే అది కూడా చేయాలి. ఏంటంటే ఆధార్ నెంబరు మనం తీసుకుంటున్నాం, ఎప్పటి నుంచో ఆధార్ నెంబర్ తీసుకుంటున్నాం అనేది మీకు తెలుసు. భక్తులందరికీ కూడా ఆధార్ నెంబర్లు తీసుకుని ఆన్లైన్లో మనము వాళ్ళ బుకింగ్ చేస్తున్నాం, దర్శనం కానీ లేకపోతే. కానీ ఏంటంటే చాలా కేసులు చూసాం, ఆధార్ ఫేక్ ఆధార్స్, అంటే ఆధార్ నెంబరు ఆధార్ డేటాబేస్లో ఉండదు, మనం వాళ్ళు ఇచ్చింది యాదృచ్ఛికంగా తీసుకుంటున్నాం. అలాగే ఆధార్ నెంబర్ని మార్ఫింగ్ చేసి ఇంకొక ఆధార్ నెంబరు మార్చి అదే ఆధార్ కార్డులో ఇన్సర్ట్ చేసి దాని ద్వారా బుకింగ్ చేసుకుని వస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే 200 సార్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆధార్ నెంబర్ని 200 ఫేక్ ఐడీస్ పెట్టి బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా. అనంతపురం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. కంబదూరులోని రోడ్ల భవనాల శాఖ పరిధిలో ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణాలతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు, రెవెన్యూ, సర్వే అధికారులు కంబదూరులోని R&B పరిధిలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాలను పరిశీలించారు. రికార్డుల ప్రకారం రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి వచ్చే స్థలంలో మార్కింగ్ వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని R&B ఏఈ గోవిందరాజులు తెలిపారు. ఎంక్రోచ్మెంట్స్ ఈరోజు సర్వే చేస్తున్నాము. దీని మీద స్పందనలో రిపోర్ట్ చేశారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ ఎంక్రోచ్మెంట్స్ మార్కింగ్ చేసి తదుపరి నివేదిక సార్ గారికి సమర్పించిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం జరుగుతుంది. కరీంనగర్, కోతిరాంపూర్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. చిన్నారులకు జిల్లా కలెక్టర్ స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు అంగన్వాడీ కేంద్రాలలోని బోధనా పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. ఆట వస్తువులు, పుస్తకాలను పరిశీలించారు. చిన్నారులు, గర్భిణులకు అందించే పోషకాహారం ప్రదర్శనను తిలకించారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆది సోమవారాల్లో మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయి. రేపు బోనం, తర్వాత రంగం, అంబారీ కార్యక్రమం నిర్వహిస్తారు. మహంకాళి బోనాలకు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 400 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మహంకాళి బోనాలకు ఈసారి 15 లక్షల మంది వస్తారని అంచనా. బోనాలకు ప్రత్యేకంగా టీజీఆర్టీసీ 175 బస్సులు అందుబాటులోకి ఉంచింది. హైదరాబాద్ 24 ప్రాంతాల నుంచి టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. మత్స్యకారుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర మత్స్య అభివృద్ధి బోర్డు నెలకొల్పాలని సంగరబోయిన ముదిరాజ్ వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ తెలిపారు. రాష్ట్ర మత్స్య అభివృద్ధి బోర్డు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఖిలా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావుకి వినతిపత్రం అందించారు. ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ నుండి తహసీల్దార్ కార్యాలయానికి ముదిరాజులంతా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ముదిరాజులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లలకు బదులు నగదు ఇస్తే ఉపయోగం ఉంటుందని రజనీకాంత్ అన్నారు. ముదిరాజ్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణలో ముదిరాజులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. అతి దీన స్థితిలో బతకడం జరుగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజుల సంఖ్య అధికంగా ఉన్నది. వాళ్ళ స్థితిగతులు బాగలేవనే ఆలోచనతోని 2009లో రాజశేఖర్ రెడ్డి ఎప్పటి నుండో మా డిమాండ్గా ఉన్న డిమాండ్ను బీసీడీ నుండి ఏలకు చేర్చడం జరిగింది. దాన్ని కొంతమంది ఓర్వలేని కొంతమంది కోట్లు వేయడం వల్ల అది లీగల్ గా ప్రాసెస్ నడుస్తున్నది. ఇప్పటికీ ఈనాడు ముదిరాజు కుటుంబాలు కనీసం ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో 2 పూటల తిండి తినలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసాంద్రతలో చూసినా కానీ ముదిరాజు సంఖ్య అధికంగా ఉన్నది. కానీ చట్టసభలలోకి పోతే మాత్రం మా ముదిరాజుకు సంబంధించిన వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి ఆ జనసాంద్రత నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆక్రమణల తొలగింపు పేరిట మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పట్టణంలోని రోడ్లు, కాలువలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను కాకుండా నిరుపేదల ఇళ్లను కూల్చుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 36వ వార్డు సుందర్ నగర్లో నాలా పక్కన 10 ఏళ్ల క్రితం నిరుపేద కుటుంబం నిర్మించుకున్న ఇంటిని అక్రమ కట్టడంగా కూల్చివేయడంపై నిరసన వ్యక్తమవుతుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఇంటిలోని సామాగ్రిని తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కూల్చివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరి భార్గవ్ కూల్చివేసిన ఇంటిని పరిశీలించారు. నోటీసులు ఇవ్వకుండా ఇంటిని ఎలా కూల్చివేస్తారని అధికారులను ప్రశ్నించారు. నిలువ నీడ లేకుండా తన ఇంటిని అధికారులు కూల్చివేశారని బాధితుడు రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు పోయి చెప్తారు, తెల్లారి 24 గంటల లోపల కూలగొట్టి మొత్తం డిమాలిష్ చేసి మెయిన్ రోడ్డు మీద నువ్వు కొట్టినాను, ఒక పిల్లర్ని డ్యామేజ్ చేయలేను, ఇదే మొత్తం పడేసి దాంట్లో ఉన్న సామాన్లు కూడా అంతే ఉంటాయి. ఏది నేను చెప్పాలంటే బాధ్యత మున్సిపల్ 1,50,000 మందికి జవాబుదారు, నువ్వు ఎవరైనా అడగవచ్చు. ఆస్తి కోసం కన్న కొడుకే ఓ వృద్ధ తండ్రిపై దాడి చేయించాడు. కొడుకు, కోడలు వారి బంధువుల నుంచి రక్షణ కల్పించాలని బాధిత తండ్రి కళ్యాణ్ నరసింహారెడ్డి తెలంగాణ డీజీపీని కలిసి వేడుకున్నాడు. దోమలగూడలోని తన కొడుకు చంద్రశేఖర్ రెడ్డి, కోడలు పద్మలత, ఆమె బావ సాదా నరసింహారెడ్డితో దాడి చేయించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో తనను దుర్భాషలాడుతూ తలపై దాడి చేసి కొట్టాడని నరసింహారెడ్డి తెలిపాడు. గాయపడ్డ తాను 2 రోజులు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందానని చెప్పారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో 3 రోజులుగా కురుస్తున్న నిరంతర భారీ వర్షాలకు రజియా బేగం మట్టి మిద్దె కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. సంఘటనా స్థలాన్ని వార్డు కౌన్సిలర్ కాజా మొయినుద్దీన్ సందర్శించి బాధితులను పరామర్శించారు. బీడీ కార్మికురాలు రజియా బేగం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కౌన్సిలర్ కోరారు. కొత్తకోట ఎంఆర్ఓకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని అన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఫోన్ చేసి తెలియజేసినట్టు చెప్పారు. రజియా బేగంకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేని కోరినట్లు కాజా మొయినుద్దీన్ తెలిపారు. 8 గంటలకు వీళ్ళ ఇల్లు పడిపోయింది.
పడిపోయిన వెంబడే నేను స్కూల్కు వెళ్తుంటే వాళ్ళ పిల్లాడు వచ్చి నాకు చూపించడం జరిగింది. చూపించిన వెంబడే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు 5 సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. అంతగారు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే జిఎంఆర్ గారు స్పందించి కాంగ్రెస్ నేతలను అప్రమత్తం చేసి ఇక్కడికి పంపించి వాళ్ళకు మనోధైర్యం ఇప్పించి దాని తర్వాత కొత్తకోటలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే మొదటి ఇల్లు రజియా బేగంకు మంజూరు చేస్తామని హామీ కాంగ్రెస్ నేతల ద్వారా హామీ ఇచ్చి మనోధైర్యం ఇప్పించడం జరిగింది. అందుకు నేను హర్షం వ్యక్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా ఎమ్మెల్యే గారు. 5 ఏళ్లుగా వైసీపీ నాయకుల మట్టి మాఫియా తీసిన గుంతలు 2 కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొల్లూరు వద్ద సుమారు 10 అడుగుల లోతులో గుంతలు తీసిన మాఫియా యథేచ్ఛగా మట్టిని దోచేసింది. ఈ గుంతలు ఒక యువకుడిని బలి తీసుకోగా మరొకరి ఆచూకీ గల్లంతయ్యేది. వాసేపల్లిపాడుకు చెందిన స్నేహితులు నల్లమలుపు నవీన్, బాణాల వెంకటేష్ సరదాగా గుంతలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో ఊపిరి ఆడక వారు నీటిలో చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. నవీన్ మృతదేహం దొరికింది. వెంకటేష్ ఆచూకీ లభించలేదు. మృతుల కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. వెంకటేష్ అలియా శ్యామ్ కుమార్ అనే 2 పిల్లలు మామూలుగా కూలి పనులు చేసుకుని జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ళు నిన్న సరదాగా సాయంత్రం 3 గంటల తర్వాత వల్లూరమ్మ టెంపుల్ వెనక వైపున ఉన్నటువంటి 2 కిలోమీటర్ల వెనక వైపున ఉన్నటువంటి గ్రావెల్ క్వారీలు లో నీళ్ళ ఊటలో సరదాగా ఈతకు వచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ దాంట్లో పొరపాటుగా యాక్సిడెంటల్గా దాంట్లో లోతులో మునిగిపోయి ఒక వ్యక్తి చనిపోయినాడు. అతను మధ్యాహ్నం నుంచి ఇంకట్లా వచ్చారు అంటే ఇక్కడికని మునగటానికని నాకు చెప్పాలి. మా అబ్బాయి అసలు పాడు ఈత కూడా రాదని వాడికి పాడు ఎటు మరి ఎందుకో ఎట్లా జరిగిందో ఏమో ఇంకా పాపం నాకు కూడా తెలియదు సార్. ఇది జరిగింది. ఇంకా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు ఎత్తల ఫోన్ ఆడెత్తుతాడు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి దర్శించుకున్నారు. యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఏ లారెన్స్ కూడా మహంకాళి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారిని దీపదాస్ మున్షి, జెన్నిఫర్ ఏ లారెన్స్ బోనం సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి దీపదాస్ మున్షి, యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఏ లార్సన్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి భద్రకాళి గుడి దాకా మహబూబాబాద్ వెంకటేశ్వర సేవా సమితి శాకాంబరి శోభయాత్ర నిర్వహించింది. ఆదివారం నాడు వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరిగా అలంకరిస్తారు. అమ్మవారి శాకాంబరి అలంకరణకు టన్ను కూరగాయలను ఆలయానికి శోభయాత్రలో భక్తులు తీసుకువచ్చారు. ఈ శోభయాత్రలో సుమారు 2500 మంది సేవకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భద్రకాళి శేషు, ఈవో శేషుభారతి, ఆలయ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కలికోట తండాలో గిరిజనులు సాంప్రదాయ పండుగ తీజ్ను ఘనంగా నిర్వహించారు. గిరిజన యువతులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షతో నీరు పోసి పెంచిన గోధుమ నారు బుట్టలను 9 రోజులు పూజించారు. ఆ బుట్టలను యువతులు చిన్నారులు తలపై పెట్టుకుని ఆటపాటలతో సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. తీజ్ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని గిరిజనుల ఆరాధ్య దైవం మేరమ్మకి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. మేరమ్మ తల్లి సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఇది వాడి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.